टिल बी वेरी एंड अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. जय. जय बाबा जय अंतर्यामी, जय अनंत जय जगदाधार. जय बाबा जय अंतर्यामी, जय अनंत जय जगदाधार. पूर्ण ब्रह्म सनातन स्वामी, पूर्ण ब्रह्म सनातन स्वामी. अखिल विश्व के पालनहार, अखिल विश्व के पालनहार. जय बाबा जय अंतर्यामी, जय अनंत जय जगदाधार. సోదరులు కేశవనారాయణ నిగమ్ హమీర్పూర్ వాస్తవ్యులు, బాబా ప్రేమను పొందిన వారు. ఆయన రాసినటువంటి ఆ చాలీస మనం దానిలో సమున్నతమైనటువంటి ఆ పరమార్థాన్ని గ్రహించడం కోసం చేసే ప్రయత్నంలో 14 చరణాలు మనం చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు 15-16 చరణాలు మనం అవి వింటూ పాడుకుంటూ ఆ చరణాల్లో ఉంటుంటే అంతరార్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. జై బాబా జై अंतर्यामी, जय अनंत जय जगदाधार. चाहो नहीं जगत का वैभव, बुद्धि सिद्धि नहीं चाहो. चाहो नहीं जगत का वैभव, बुद्धि सिद्धि नहीं चाहो. दुनिया दौलत माल खजाना, दुनिया दौलत माल खजाना. तुम ही पाए ठुकराओ, तुम ही पाए ठुकराओ. जय बाबा जय अंतर्यामी, जय अनंत जय जगदाधार. चाहो सदा सलोनी मूरत, यही देख हर्षाओ. चाहो सदा सलोनी मूरत, यही देख हर्षाओ. इसको ध्याओ इसको गाओ, इसको ध्याओ इसको गाओ. इस पर बलि बलि जाओ, इस पर बलि बलि जाओ. जय बाबा जय अंतर्यामी, जय अनंत जय जगदाधार. पूर्ण ब्रह्म सनातन स्वामी, पूर्ण ब्रह्म सनातन स्वामी. अखिल विश्व के पालनहार, अखिल विश्व के पालनहार. जय बाबा
जय अंतर्यामी जय अनंत जय జగదాథ. ఈ 15వ చరణంలో ఈ జగత్తులో నేను పేరు ప్రతిష్టలు కోరను, సిద్ధి సమృద్ధుల కోరిక లేదు, ఈ ధన సంపదలన్నీ కూడా కాలదని, ఈ ధన సంపదలన్నీ కూడా కాలదని నీ పాద సేవ భాగ్యము పొందడానికి ఎదురు చూస్తూ ఉన్నాను తండ్రి. నీ మోహన రూపాన్ని నేను కోరుకుంటున్నాను. సరే, గమ్మత్తుగా ఎలా అన్నారు? మోహన రూపమట. అది మోహనమైనా సమ్మోహనమైనా లేదా విమోహనమైనా ఆ రూపం మనకు ఉన్నది సర్వోన్నతమైనది. అంచేత ఈ మోహన రూపం అంటే ఆయనకి ఇష్టం. అంచేత నీ మోహన రూపాన్ని కోరుతున్నాను. ఆ రూపాన్ని చూస్తూ నిరంతరం కూడా నేను ఆనందిస్తూ ఉంటాను, ధ్యానం చేస్తుంటాను, గానం చేస్తుంటాను, ధ్యానం చేస్తుంటాను, గానం చేస్తుంటాను. సర్వస్వాన్ని కూడా అర్పణ చేయడానికి సిద్ధంగా ఉన్నాను తండ్రి, సర్వస్వాన్ని అర్పణ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని ఈ 2 చరణాల్లో This call is now being recorded. తాత్పర్యం వివరించాడు ఆయన. ఇప్పుడు మనం ఇందులో ఈ Call recording has now ended. హలో జై బాబా, మనం ప్రవచనాల్లో భగవంతుడు వ్యక్తి అనే ప్రవచనాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాము. మొన్న 10వ తారీఖుని ద్వంద్వ స్థితిలో త్రివిధములైన బంధనాలు అన్న విషయాన్ని మనం ముచ్చటించుకునేటట్టు బాబా అనుగ్రహించారు. ఇటువంటి అవకాశాన్ని మనకు ప్రసాదించినటువంటి ఆ సర్వోన్నతుడికి హృదయపూర్వకమైనటువంటి శతకోటి పాదాభివందనాలను మన తరపున, యావత్ భక్తకోటి తరపున, ఉన్నత భూమికల్లో ఉన్నటువంటి సద్గురువులు మొదలగు వారందరి తరపున కూడా శత సహస్ర కోటి వందనాలని సమర్పించుకుంటూ ఇప్పుడు మనం ఈ ప్రవచనాల్లో ఈ ద్వంద్వ స్థితిలో త్రివిధమైన బంధనాలను చెప్పుకున్నాం కదా, దాంట్లో 2వ పేర ఇవాళ చెప్పుకుంటున్నాం. బాబా ఏం చేస్తారంటే మనకి ఈ పేరాలు మార్చినప్పుడు ఆ ప్రథమ పేర ఏదైతే ఉందో అది కొంచెం జ్ఞాపకం చేస్తారు. అలాగే ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. మనస్సు, శక్తి, శరీరం అనే 3టితో సంస్కారాలకు ఏర్పడిన త్రివిధ బంధనాల చరిత్రయే పరిమిత వ్యక్తిత్వపు చరిత్ర. పై 3టికి సంబంధించిన ఈ అన్ని రంగాల్లోనూ ద్వంద్వాలు ఉంటాయి. వాస్తవానికి ఆత్మ ద్వంద్వాలకు అతీతమైందే, అయినా వాటి చిక్కుకుపోతుంది. ద్వంద్వ స్థితిలో 2 పరస్పర వ్యతిరేకాంశాలు తప్పనిసరిగా ఉంటాయి. అవి పరస్పర సంఘర్షణలో తమను తాము పరిమితం పరుచుకొని సమతుల్యంతో పనిచేస్తాయి. మంచి, చెడు, పుణ్యం, పాపం అనునవి అలాంటి ద్వంద్వాలకు ఉదాహరణలు. ద్వంద్వాల వలలో చిక్కుకున్న అజ్ఞాని అయిన ఆత్మ మంచి, చెడు అనే ద్వంద్వాల అధీనంలో ఉండిపోతుంది. మంచి, చెడు అనే ద్వంద్వ స్థితి అజ్ఞానం వల్లనే ఉత్పన్నమవుతుంది. కానీ ఆత్మ ఒక్కసారి ద్వంద్వ స్థితిలో చిక్కుకుంటే ఇక దాని ఆధిపత్యంలో ఉండిపోతుంది. ఇక్కడికి చెప్పుకున్నాం, ముందుకెళ్దాం. పదార్థం అంటే శరీరం, శక్తి అంటే ప్రాణం, మరియు మనస్సు, ఈ 3 కూడా ఈ 3 ద్వారా సాగే పరిణామ క్రమంలో ఎవల్యూషనరీ థియరీలో పడినటువంటి సాంగత్యం వలన అజ్ఞానావృతమైన
అజ్ఞానావృతమైన ఆత్మ నిరంతరం కోరికల ఉచ్చులో చిక్కుకొని ఉంటుంది. అజ్ఞానావృతమైన ఆత్మ అని ఒక మాట బాబా వాడారు. యథార్థానికి ఆత్మే పరమాత్మ. ఆ ఆత్మ ఎవరిలో అయితే పొదగబడి ఉంటుందో దానిని ప్రత్యేగాత్మ, సత్యాత్మ, బిందువాత్మ అని కూడా అంటాం. అంటే ఒక విధంగా ఏమిటంటే ఆత్మే పరమాత్మ. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో కూడా ఆ విషయాన్ని ప్రస్తుతంగా ప్రపంచానికి తెలియపరచడం జరిగింది. అంచేత ఏమిటి ఇక్కడ మనకి ఇక్కడ వాళ్ళు అర్థం కావడం కోసమని పదార్థం, శక్తి, మనస్సు అను మూడింటి ద్వారా సాగే పరిణామ క్రమంలో ఏర్పడిన సాంగత్యం వల్ల అజ్ఞానావృతమైన ఆత్మ అని మనకు అర్థం అవడం కోసం అలా వ్యాఖ్యానించడం జరిగింది తప్ప ఆత్మ అజ్ఞానావృతం కాదు, పరిశుద్ధమైంది. అందుకే దాన్ని బిందు ఆత్మ అని గాడ్ స్పీక్స్ లో బాబా పరిచయం చేశారు. ఆ బిందువే సింధు అవుతుంది చివరికి. కానీ ఆ అవడానికి ఏవైతే ప్రతిబంధకాలు అవుతున్నాయో ఆ ప్రతిబంధకాలు మనం తెలుసుకోవాలి. అందుకే ఇలా మాట్లాడుతున్నాడు. అజ్ఞానావృతమైన ఆత్మ నిరంతరం కోరికల ఉచ్చులో చిక్కుకొని ఉంటుంది. తప్పదు, మానవ జన్మకి ఈ కోరికల వల అందులో చిక్కుకోవడం అనేది తప్పదు. కానీ తప్పించుకోవచ్చు. ఎందుకు తప్పించుకోలేము? భౌతికంగా మనకి ఉత్పన్నమయ్యే కోరికల్లో ఎన్నో కోరికల్ని మనం అందరం తప్పించుకుంటున్నాం. దానికి కారణాలు ఏమిటి? ఒకటి, ఇష్టపడక. రెండు, అందుకు తగినటువంటి వనరులు మన దగ్గర లేక. మూడు, ఇంట్లో దానికి సరైనటువంటి సుముఖత లేక. అనేక కారణాలు ఉన్నాయి, ఇంకా చెప్పుకుంటూ పోతే. కానీ మూడు ప్రధానమైన కారణాలు మీకు చెప్పారు బాబా. అంచేత ఏమవుతుంది? కోరికల వల్ల చిక్కుపోతుంది. అయితే మెహర్ బాబా ప్రేమికులుగా మనుగడ సాగిస్తున్న వాళ్ళు, ఆయన ఆ ఉన్నతమైన దివ్య జీవనాన్ని భూమి మీద గడిపారు. ఆయన దాన్ని కొంచెం పరిచయం చేసుకున్న వాళ్ళు, ఆయన నామస్మరణకి అలవాటు పడిన వాళ్ళు, ఆయన సంకీర్తనకి అలవాటు పడిన వాళ్ళు, వీళ్ళకి ఒక చిన్న అభయం ఉంటుంది. ఏమిటంటే పెద్దవాళ్ళు అంటే తల్లిదండ్రులు పిల్లల్ని ఎలాగైతే కాపు కాస్తూ ఉంటారో అలాగా బాబా మనల్ని కాపు కాస్తూ ఉంటాడు. అదే లేకపోతే ఎప్పుడో మనం కూడా అజ్ఞానంలో పడిపోయి ఉండేవాళ్ళమే. అంటే ఇప్పుడు అజ్ఞానంలోనే ఉన్నాం, కాకపోతే అజ్ఞానం అనేటటువంటి పంజరంలో అనంతుని యొక్క ధీమాతో ఉన్నాం. అంచేత స్థూల ప్రపంచపు మంచి చెడులను వాంఛిస్తుంది అది. అలాగే సూక్ష్మ ప్రపంచానికి చెందిన మంచి చెడులను, మనోమయ జగత్తుకు సంబంధించిన మంచి చెడులను ఆత్మ కాంక్షిస్తుంది. ఇక్కడ ఏమిటి? ఇక స్థూలంలోనే ఉన్నాం, మనం భౌతిక జగత్తులోనే ఉన్నాం. కాబట్టి ఈ భౌతిక జగత్తులో మంచి చెడులు వాంఛిస్తుంది. ఏది? ఈ అజ్ఞానావృతమైనటువంటి ఆత్మ. అయితే నువ్వు ఒక పక్క సర్వోన్నతుని యొక్క నామస్మరణ చేస్తున్నావు, సర్వోన్నతుని యొక్క చరిత్ర వింటున్నావు, సర్వోన్నతుని యొక్క సంకీర్తన చేస్తున్నావు. మరి ఇవి ఆషామాషి పనుల కాదు, అందరికీ లభించే వరాలా కాదు. ఆయన కొంచెం
క్రీగంటి చూపుతో ఎంతమందిని అయితే చూస్తారో వాళ్ళందరికీ అది లభిస్తుంది. క్రీగంటి చూపుతో చూస్తాడు ఆయన. కృష్ణావతారంలో మనకు అలవాటు ఆ క్రీగంటి చూపు. అటు 9 మంది భార్యలకి, స్నేహితులకి, అక్కడ ఉన్నటువంటి ఆయనతో ఆడుకున్నటువంటి వాళ్ళందరికీ, గోపాలులకి గోపికలకి కూడా తెలుసు ఆ క్రీగంటి చూపు యొక్క లాలిత్యం. అయితే మనకి క్రీగంటే చూస్తున్నాడు, కాకపోతే మనం ఆ చూపు పట్టించుకోవడం లేదు. బాబా దగ్గర కూర్చున్నప్పుడు ఏకాంతంగా ఒక్కసారి ఆ కళ్ళల్లోకి ఎలా గాని కళ్ళు పెట్టి చూడగలిగితే, అంటే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలి అంటే ధైర్యం కావాలి, మనలో నిర్భయం చోటు ఉండాలి. ఆల్రెడీ ఎవరికి భయం ఉంటుంది? తప్పు చేసిన వాళ్ళకి. తప్పు చేయని వారికి భయం ఉండదు. బాబా ముందు కూర్చొని దర్జాగా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తాడు. తప్పు ఏది, ఒప్పు ఏది? తప్పు ఒప్పు రెండు కూడా ఆల్రెడీ మన జన్మతోనే మనకి అంకురించి వస్తాయి. దే కెనాట్ బి వ్యానిష్డ్. కానీ బాబా కరుణ ఉంటే దే కెన్ బి కంట్రోల్డ్. కంట్రోల్ అవుతాయి. ఎందుకము? నీకు నచ్చంది నువ్వు తినడం మానేస్తున్నావు కదా, నీకు ఇష్టపడిన చోటుకు నువ్వు వెళ్ళడం మానేస్తున్నావు కదా, నీకు కావాలనుకుంది పొందుతున్నావు కదా. ఎలాగా మరి? ఆయన కాతల ఆయన యొక్క అంగీకారం మనకు లేకుండా అవన్నీ జరుగుతున్నాయి ఏమిటి? కాదు కదా. కనుక మనోమయ జగత్తుకు సంబంధించిన మంచి చెడులను ఆత్మ కాంక్షిస్తుంది, స్థూల ప్రపంచపు మంచిలను వాంఛిస్తుంది, సూక్ష్మ ప్రపంచానికి చెందిన మంచులను కూడా ఆకాంక్షిస్తుంది. అయితే సూక్ష్మ జగత్తులో ఉన్నటువంటి మనందరికీ ఇంకా ఆ సెకండ్ 2 స్టేజెస్ సూక్ష్మ మనోమయ మనకు పరిచయం కాబడలేదు. కానీ వాటిని కూడా పరిచయం చేస్తాడు ఆయన, ఖచ్చితంగా చేస్తాడు. నీవే తప్పరం బెరుగా అన్నటువంటి స్థాయికి వచ్చేస్తే ఖచ్చితంగా చేస్తాడు. అంతేత మంచి చెడు అనే విషయాల మధ్య ఉన్న ఈ తారతమ్యం కారణంగా ఇప్పుడు అంద వికారం, అందం అన్న 2 మాటలు ఉన్నాయండి. అందం ఆల్రెడీ అది అందమే, దాన్ని ఇంకోలా అనలేదు. కానీ దానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి దాన్ని ఏమంటున్నాం? అంద వికారం అంటున్నాం. అది కూడా అంద వికారమే. అందులో అందం ఉంది, కాకపోతే వికారం ఉంది. గమ్మత్తది. అంచేత ప్రభు మనకు పరిచయం చేయడంలో చాలా జాగ్రత్తగా పరిచయం చేస్తున్నాడు ఆయన. ఈ 3 జగత్తుల్లో స్థూల సూక్ష్మ మనోమయ ప్రపంచాలు ఏ మంచి చెడులనైతే ఆకాంక్షిస్తూ ఉందో ఆత్మ ఎలా కాంక్షిస్తుంది? అది ఎందుకు కాంక్షిస్తుంది అది అని మనం కానీ ప్రశ్నించుకుంటే, మంచి చెడు అనే విషయాల మధ్య ఉన్న తారతమ్యం కారణంగా, మంచి చెడు విషయాల నడుమ ఉన్న తారతమ్యం కారణంగా కోరడము అనే ప్రక్రియ కూడా మంచి చెడు కోరికలుగా మారుతుంది. అసలు మంచి చెడుల మధ్య తారతమ్యం ఏమిటి? మనం మంచి అనుకున్నది ఇంకోటి చెడు అవుతుంది, మనం చెడు అనుకున్నది ఇంకొకటి మంచి అవుతుంది. ఎందుకంటే సమాజంలో ఉంటున్నాం కాబట్టి, వ్యక్తుల మధ్య ఉంటున్నాం కాబట్టి, వ్యవస్థ మధ్య ఉంటున్నాం కాబట్టి. వ్యవస్థ ఎలాగైతే మనం అది వెళ్ళాలా? ఏదో సతీ సహగమనాలు ఉండేవి. ఇప్పుడు చాలా ఫ్రీ మైండ్తో వెళ్ళి సతీ సహగమనం చేసేవారు ఆడవాళ్ళు. ఇప్పుడు పోతే వెంటనే పెళ్లి చేసుకుంటున్నారు. దీని వ్యవస్థ ఆ విధంగా చేంజ్ అయిపోయింది. ఆ రోజుల్లో సతీ సహగమనం చాలా గొప్పదే, కానీ ఈ రోజుల్లో ఆ అవసరం లేదు. నీకు నువ్వు మళ్ళీ నీ జీవితాన్ని పుష్పించుకోవచ్చు, పునరు చేసుకోవచ్చు,
వివాహం చేసుకో అంటుంది వ్యవస్థ. అందువల్ల వ్యవస్థను బట్టి మంచి చెడు యొక్క తారతమ్యాలు మెరుగవుతుంటాయి, మూలపడిపోతూ ఉంటాయి. కనుక బాబా అంటున్నారు, ఈ తారతమ్యం కారణంగా కోరడం అనే ప్రక్రియ కూడా మంచి చెడు కోరికలుగా మారిపోతుంది. చూసారా గమ్మత్తు? అయితే సాధారణంగా చెడు చేస్తున్నవాడు చెడు అని ఏదైతే అంటే మంచి కానిది, చెడు అంటే మంచి కానిది అనుకోండి, చెడు లేదన్నారు బాబా. కాబట్టి ఎప్పుడు చెడు అనే మాట మనం వాడకూడదు, మంచి కానిది అన్న విధంగా మాట్లాడాలి. మంచి కాని దాన్ని వీడు కోరిక చేసుకుంటున్నాడు, మంచిదాన్ని కోరిక చేసుకుంటున్నాడు. చూసారా? పైగా ప్రజెంట్ కల్చర్ అంటాడు దాన్ని, ఇప్పుడున్న కల్చర్ అది అంటాడు. అందుకే తాగిన వాడిని గడ్డి విధంగా చూస్తాడు, సిగరెట్లు కాల్చేవాడు కాల్చిన వాడిని వెర్రి విధంగా చూస్తాడు. అతన్ని సాధించే కోడలు సాధించని కోడల్ని పనికిరానిలా చూస్తుంది. అంటే మంచి చెడుల తారతమ్యాల మధ్య ఉన్నటువంటి ఆ పరిస్థితులు ఏం చేస్తాయి? అవి ప్రేరణ చేస్తాయి. ఈ తారతమ్యం కారణంగా కోరడం అనే ప్రక్రియ కూడా మంచి చెడు కోరికగా మారిపోతుంది. చూసారా? భిన్న అంశాల నడుమ నిరంతరం కొనసాగే సంఘర్షణ మూలంగా కోరడం అనే ప్రక్రియ ఆ విధంగా ఆవశ్యం పరిమితమవుతుంది. అందుకే కోరడం అనేటటువంటిది పోవడం లేదు. అయితే ఓ చిన్న ప్రశ్న వేసుకుందాం, మనకు మనమే. మరి ఎవరు వేసుకుంటారో మనమే వేసుకుందాం. మనం నిరంతరం మన పనులు వ్యవహారిక జీవితంలో సాగించుకుంటూ సమయం దొరికినప్పుడల్లా, అంటే ఖాళీ దొరికినప్పుడల్లా బాబా నామం చేసుకోవడం, బాబా సంకీర్తన చేసుకోవడం, బాబా పుస్తకాలు చదవడం, ఫోన్లు వచ్చాయి కదా మనకు తెలియని విషయాలు తెలుసుకోవడానికి ఫోన్ ఉపయోగించడం, ఇలాగ బాబాతోటి మనం కాలక్షేపం చేసేమనుకోండి ఖాళీ సమయాన్ని, అప్పుడు మంచి కానిది చెడుగా పిలవబడుతున్నది నిన్ను అంటుకోవడానికి కొంచెం అది ఆలోచిస్తుంది. అంత వేగం అంటుకోదు నువ్వు బాబాతో ఉంటే. కానీ నువ్వు బాబాతో ఉండుట అనేది, ఆ ఉండుట అన్నది నీకు తెలియకుండా జరగాలి, నువ్వు అనుకోని జరగకూడదు. అది నిరంతరం నీ కళ్ళు ఆయన రూప సౌందర్యం కోసం వెతకాలి. నిరంతరం నీ మనస్సు ఆయన ప్రేమలో మునిగిపోవడానికి ఆలోచిస్తూ ఉండాలి. నిరంతరం నీ బుద్ధి ఆయన ఈ ప్రపంచానికి అందించినటువంటి అద్భుతమైనటువంటి ఆ వేదాంత రహస్యాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. వీటితో పాటు భౌతిక జీవితం నియమమయమై చక్కగా ప్రతి కార్యాచరణ కూడా ఎవరైనా తీర్చిదిద్దారా అన్నట్టు ఉంటే చెడు నీ దగ్గరికి, అంటే మంచి కానిది రావడానికి ఆలోచిస్తుంది, ఖచ్చితంగా ఆలోచిస్తుంది. అందువల్ల అయితే దీనివల్ల పరిమితాలకి అతీతంగా ఉండే అపరిమిత స్థితికి చేరుకోలేక చైతన్యం ఒక స్థితి నుండి మరొక స్థితికి సాగే అంతులేని డోలాయమాన స్థితిలో ఊగిసిలాడేందుకు దోహదపడుతుంది. చైతన్యం అంటే ఏమిటి ఒక విధంగా చెప్పాలి అంటే, చైతన్యము అంటే ఒక విధంగా మనలో భగవంతుడు పరిణామ క్రమంలో కాన్షియస్నెస్ అయితే ఆయన కాన్షియస్ గా పెట్టారు, ఆ కాన్షియస్ గా పెట్టబడిన ఆ చైతన్యం ఎప్పుడైతే వివిధ దశలు దాటి జంతు స్థితికి వచ్చిందో, ఆ జంతు స్థితిలో చాలా ఉండకూడని లక్షణాలని చక్కగా సంపాదించుకుందో, ఆ లక్షణ సంపద జన్మ జన్మల వరకు వెంటాడుతూనే ఉంటుంది ఈ జీవికి. అందువల్ల ఏమవుతుంది, చెడు కానిది ఏదైతే ఉందో
అది ఆ జంతు సంస్కారాల ఒత్తిడి కారణంగా మనల్ని ప్రేరేపిస్తుంది. అప్పుడు చెడు కానిది మనకి చాలా హాయిగా కనిపిస్తుంది, తీయగా అనిపిస్తుంది, మనోహరంగా కూడా ఉంటుంది. అదే మనం ఆయనతో కానీ నిరంతరం ఉండగలిగితే, ఆయన చూస్తూ ఉంటే, ఆయన నవ్వు మనల్ని ఆదరిస్తూ ఉంటే, ఆ కన్నుల్లో కాంతి మనల్ని నడిపిస్తూ ఉంటే, మనకి మంచి మాత్రమే మనకి కోరికగా మారిపోద్ది. అంచేత డోలాయమాన స్థితిలో ఎవరికి ఊగిసిలాడుతుంది మనసు? ప్రభువుతో సన్నిహితంగా లేని వాళ్ళకి. దీనికి సహజీవనం అనే పేరు బాబా ఎందుకు పెట్టారంటే, మనకి సహవాస్ అని ముందు ఒక మంచి పేరు చెప్పారు ఆయన. ఈ సహవాస్ అంటే ఏమిటి? ఆ ప్రత్యేక సమయంలో అక్కడికి వచ్చిన వాళ్ళతో మనం కలిసి మెలిసి మెలగడం, భావాలని పంచుకోవడం, ఉన్నతమైన ఆలోచనలు పంచుకోవడం, ఉన్నతమైన విషయాలను వినడం ఆ సమయమే, ఆ పర్టికులర్ సమయంలోనే. కానీ ప్రేమికుడు ప్రియతముడు అన్న పేరు పెట్టాడు బాబా మనకి. అంటే కొన్ని సుదీర్ఘంగా ఆలోచిస్తే గానీ మనకు అర్థం కాదు. బిలవెడ్ అండ్ లవర్ అన్నారు, ప్రియతముడు ప్రేమికుడు అన్నాడు. ప్రేమికుడు పాత్రలో ఏముంటుంది? ప్రేమించడం మాత్రమే ఉండాలి. ఎవరిని ప్రేమించుట? బాబాని ప్రేమించుట. నువ్వు బాబాని ప్రేమించే ప్రేమికుడు కాగా తయారవుతుంటే నీతో చెలిమి చేసిన వాడే గరుడు. ఏమిటి అలాగా? అలా అలాగా తిరుపతి వెళ్దాం, లేకపోతే ఇంకో దగ్గర తప్పదా? అనేక కోవిలు ఉన్నాయి. నువ్వు వీటలా బాబా సెంటర్లో ఊగిసిలాడుతూ ఉంటావు, బాబాతో ఉంటావు. అది ఒక విధంగా చెప్పాలంటే దానివల్ల నీ మైండ్ నేరం అయిపోతుంది అని పాపం ఎంతో ప్రేమతో బోధ చేస్తాడు. దేవుళ్ళ మీద ప్రేమ, దేహం మీద ప్రేమ, వివిధ ప్రదేశాలు చూడాలనే ప్రేమ, దేవుడి పేరుతో వివిధమైనటువంటి కార్యక్రమాలు చేయాలనే ఆశ, ఇవన్నీ ఉన్నాయి వెనకాల మాకి. అవి ఎక్కడికి వాళ్ళు చిన్నప్పటి నుంచి వస్తాయి కదా. అంటే అది వీడు చెప్పగానే మనకి ఎలాగనిపిస్తుంది? నిజమే. కానీ మిగతా బాబా ప్రేమికులు కొంతమంది చాలా స్ట్రిక్ట్గా వాళ్ళు ఎక్కడికి వెళ్ళరండి. నేను వెళ్తే ఏమైనా నన్ను కామెంట్ చేస్తాడేటో, ఏదో విమర్శిస్తాడేటో అని ఇలా లోపల అనుకుంటాడు, బయటికి అనుకోడు. ఆ స్నేహితుడు చెప్పడు. ఈ లోపల అనుకుంటేనే ప్రమాదం, బయటకు వెళ్తే బాధలేదు. అది బయటకండు, లోపల దాన్ని ఉంచుకుంటాడు. ఎప్పుడైతే లోపల అది గూడు కట్టుకొని ఉంటుందో ఎప్పుడో ఒకనాడు యాక్షన్లోకి వచ్చేస్తుంది. అందుచేత బాబా ఏమంటున్నారు? డోలాయమాన స్థితి, గమ్మత్తైన మాట వాడాడైనా, ఊగిసలాడే స్థితి, అట ఇట, ఇదా అదా అనేటటువంటి స్థితిలో మనం బాబా ప్రేమికులు ముఖ్యంగా పడకూడదు. నీ ప్రభువు అపారమైన ప్రేమని ప్రపంచానికి అందించి ప్రేమ వాహినిలో నిన్ను ముంచెత్తడానికి వస్తే ఆ వాహిని వదిలి తదితరమైనటువంటి వాటి కోసం నువ్వు వరుణుడు చేస్తే అది ఆయనకి సంతోషించదగ్గ విషయమా? అన్నిటికంటే ముఖ్యముగా నిన్ను సంతోషపెట్టుటకు మాకు అర్హత కలుగున్నట్లు ఆశీర్వదించు అంటున్నావే. మీరు డోలాయమాన స్థితి వస్తే ఆయన సంతోషిస్తాడా? అసలు నీకెందుకు ఆ పరిస్థితి? నిష్కర్షగా, నిర్మోహమాటంగా నువ్వు ఎందులో ఉన్నావో
దాన్ని ఈశ్వరుని మాత్రం కూడా విడిచిపెట్టకుండా ఉండగలిగితే దాంతో నీకు ఏది పొందుతావు, పొందవలసి ఉందో అది పొందుతావు. అందుచేత అపరిమిత స్థితిని జీవితంలో ఎన్నటికీ మార్పు చెందని శాశ్వతమనే అంశంలో మాత్రమే కనుగొనడానికి వీలవుతుంది. అండర్లైన్ చేసుకోండి, ఈ వాక్యం అండర్లైన్ చేసుకోండి. అపరిమిత స్థితిని జీవితంలో ఎన్నటికీ మార్పు చెందని అంశంలో మాత్రమే కనుగొనడానికి వీలవుతుంది. నువ్వు మారిపోతే మధ్యలో కానీ మొదట్లో కానీ చివరిని కానీ మార్పు కానీ నువ్వులో ఉంది అంటే మారాలి అనేటువంటి ఎక్కడో ఒక భావన ఉంటుంది. చాలా నీకే తెలియని విధంగా కొంతమందికి వాళ్ళకే తెలియని విధంగా మరి కొంతమందికి తెలిసి అది ఉంటే ఊగిసలాటే. నన్ను ప్రేమించండి అన్నాడు బాబా. అన్నిటికంటే అధికంగా నన్ను ప్రేమించండి. లవ్ మీ అబౌవ్ ఆల్ అన్నాడు ఆయన. ఎందుకన్నాడు? ఈ ఆల్ అన్న మాటలు నీ ప్రాపంచిక జీవనం, దాని వెనుక ఉన్నటువంటి ఆయన చెప్పిన మాటలు మంచి చెడులు, పాపపుణ్యాలు, తారతమ్యాలు, సుఖ దుఃఖాలు, అన్యాయం, అఘాయిత్యం, ఇలాంటివన్నీ ఉంటాయి. అందువల్ల అపరిమిత స్థితిని అన్లిమిటెడ్ నువ్వు అది ఎలా పొందుతావు? కష్టం. ప్రభు సహాయం కావాలి. అది శాశ్వతమైన అంశం. అది అంచేత మార్పు చెందని శాశ్వతమైన అంశంలో మాత్రమే మార్పు చెందని శాశ్వతమైన అంశం ఏమిటా శాశ్వతమైన అంశం? ఒక్కసారి ఆనాడు 1968లో అంతవరకు అన్ని కార్యక్రమాలు చేసినటువంటి ఈ పనిముట్టు, అన్ని పూజలు చేసిన ఈ పనిముట్టు, అన్ని దేవాలయాలకు వెళ్ళిన ఈ పనిముట్టు, అన్ని క్షేత్రాలకి తిరిగినటువంటి ఈ పనిముట్టు సోదరుని పద్మనాభం గారింట్లో ఒక ఫోటో ఈ పనిముట్టు చేత ఆవిష్కరింపజేసినంత మాత్రం చేత ముందుకు తిప్పి చూడగానే తన్ను తాను మరిచి పాదాక్రాంతం అయిపోయింది. ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు, ఎన్నో అభిరుచులు, ఎన్నో అభిప్రాయాలు, ఎన్నో 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 ఉన్నాయి. అప్పటికి అన్నీ కూడా వ్యానిష్ అయిపోయాయి ఆ పాదాల ముందు. ఎక్కడ 1908, ఎక్కడ 2025? ఆయన నన్ను గట్టిగా పట్టుకున్నాడు. కుక్కకి చూడండి, ఆ మెడకి బెల్ట్ వేసి గట్టిగా పట్టుకున్నాడు యజమాని, అలా పట్టుకున్నాడు ఆయన. కాబట్టి కుక్క ఆ గొలుసు దాటి లేదా ఆయన పరిధి దాటి అక్కడికి వెళ్లకుండా అలా పడుంది. మరి అన్నిటికంటే రాతి స్థితి కంటే, కీటక స్థితి కంటే కుక్క స్థితే గొప్పదని బాబా అన్న మాటలు ఎంత బలీయమైనటువంటి అర్థం ఉన్నది, పరమార్థం ఉన్నది. అది అర్థమైందా నాకు? ఈ పైవొట్టికి లేదు, కానీ ఒక్కరు అర్థమైంది. ఆ గొలుసులోంచి నేను ఎస్కేప్ అయ్యే పరిస్థితి లేదు, రాదు. ఎందుకు పట్టుకున్నాడు దాన్ని? కొత్త ఆయన చేతుల్లో ఉంది. అందువల్ల అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోవాలా. కానీ చాలా బహుమాటాలు ఉంటాయి మాకి. అందులో ఆడవాళ్ళకి మరీ చికాకులు. కన్నవారింట్లో ఎంత స్వేచ్ఛగా ఉంటుందో అత్తవారింటికి అన్ని ఆంక్షలు ఉంటాయి. ఆ ఆంక్షలు అనుభవించవలసింది ఆడది కనుక. అలా కాదని మీరాలాగా నేను తెగిస్తాను అంటే ఆవిడ పడ్డ కష్టాలన్నీ పడాలి. అయితే పడాలి. సత్యసుఖబాయి, మీరా వీళ్ళందరూ ఉన్నారంటే ఆ కష్టాలు పడినా జయించారు. ఎందుకు భగవంతుడు ఉన్నాడు వాళ్ళతోటి. మరి ఆ స్థితిలో ప్రతి స్త్రీ కానీ జీవిస్తానంటే అలాగే జీవించవచ్చు. అంచేత జీవితంలో ఎన్నటికీ మార్పు చెందని శాశ్వతమనే అంశంలో మాత్రమే
అపరిమిత స్థితిని కనుగొనడానికి వీలవుతుంది. మరోసారి చూడండి, జస్ట్ ఇలా చదువుతున్నాను. ఎన్నటికీ మార్పు చెందని శాశ్వతమనే అంశంలో మాత్రమే అపరిమిత స్థితిని, మళ్ళీ ముందుకెళ్ళింది, అపరిమిత స్థితిని కనుగొనడానికి వీలవుతుంది. అనంతత్వాన్ని ద్వంద్వ ప్రపంచానికి ఆవలి గాని, అనంతత్వాన్ని ద్వంద్వ ప్రపంచానికి ఆవల గాని అన్వేషించనలవి కాదు. చైతన్యం సంస్కారాలచే నెలకొన్న అవరోధాలను ఛేదించి, చైతన్యం సంస్కారాలచే నెలకొన్న అవరోధాలను ఛేదించి వ్యక్తిగత పరిమితుల నుండి బయటపడినప్పుడే అది సాధ్యం కాగలదు. సింపుల్ గా బీ విత్ మీ అన్నారు బాబా ఒక మాట, బీ విత్ మీ అని. ఆ బీ విత్ మీ అన్నది తరచు చెప్పుకోం మనం, తరచు ఆ మాటని రిపీట్ చేసుకోం మనం. పాట మాత్రం ఒకటి పాడతాం, బాబాతోనే గడిపితివ నీ జీవితమంతా సర్వం, లేని ఎడల అది శూన్యం 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 శూన్యం. చక్కగా పాడతాం. ఆచరణలోకి వచ్చేకి అన్ని మనకు కావాలి. ఇది విమర్శ కాదు సుమా, మీరంతా ప్రేమతో అర్థం చేసుకోండి. చాలా టైం అయిపోయింది, పెద్దవాళ్ళు అయిపోతున్నాం. మాలాంటి వాళ్ళు చాలా పెద్దవాళ్ళు అయిపోయారు. దే ఆర్ వెయిటింగ్ ఫర్ ది కాల్ ఆఫ్ ది అవతార్. అంచేత మీరు ఎవరైతే కొంచెం ఇంకా కౌమారం చివరిలో ఉన్నారో, వృద్ధాప్యానికి చేరువలో ఉన్నారో, వాళ్ళు జాగ్రత్త పడండి. పడి బాబాతోనే ఉండండి. స్పీచ్లు వినండి, అవసరమైనవి స్వీకరించండి. పుస్తకాలు చదవండి. ఏదైతే నేను ప్రభువు నుంచి వేరు చేయవో ఆ అంశాలను విడిచిపెట్టేయండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. వి మస్ట్ బి వెరీ కాషస్ ఆఫ్ అవర్ లైఫ్. అంచేత మనం ఈరోజు బాబా యొక్క అనుగ్రహంతో ఆయన యొక్క ఈ ప్రవచనం చదువుకున్నాము. రేపు మళ్ళీ ముందుకు కాస్త వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అవతార్ మెహర్ బాబా కీజే, అవతార్ మెహర్ బాబా కీజే, అవతార్ మెహర్ బాబా కీజే. ఇప్పుడు మనం బాబా యొక్క అమృతతుల్యమైనటువంటి ఆ చరిత్ర, సామాన్యమైనది కాదు కదా అది. ఆ చరిత్ర నుంచి, ఆ చరిత్ర వల్లనే మనకి ప్రవచనాలు వచ్చాయి. కనుక చరిత్ర కూడా మనం, ప్రభు యొక్క చరిత్ర కూడా మనం చదువుకుంటూ ఉన్నాం, చెప్పుకుంటూ ఉన్నాం. ఇది ఆయన యొక్క ఇచ్చ వల్ల జరుగుతుంది తప్ప మన ప్రయత్నం వల్ల జరగడం లేదు. నిన్న ఒకే భగవంతుడు అవతారుడై ఉన్నాడు. ప్రభు చరిత్రం 7వ భాగం 2781వ పేజీ. ఏదైతే మనం ఆల్రెడీ చదువుకున్నామో దాన్ని బాబా రిపీట్ చేయిస్తున్నారు. ఒకే భగవంతుడు అవతారుడై ఉన్నాడు. ఒకే భగవంతుడు ప్రతి జీవులను ఆత్మగా ఉన్నాడు. ఒకే భగవంతుడు సర్వాన్ని సృష్టిస్తాడు. మరి ఆ ఒకే భగవంతుడు సర్వము అయి ఉన్నాడు. ఇక్కడ మీకు ఈ 4 లైన్లు కానీ జ్ఞాపకం ఉంటే, ఒకే భగవంతుడు, ఒకే భగవంతుడు, ఒకే భగవంతుడు, ఒకే భగవంతుడు అన్న 4 వాక్యాలు, అవతారుడే ఉన్నాడు, ప్రతి జీవులు ఆత్మగా ఉన్నాడు, సర్వాన్ని సృష్టిస్తాడు, సర్వము అయి ఉన్నాడు అని ఈ ఒక్కటి జ్ఞాపకం చూస్తే కబీర్ తాలూకా సూక్తి. మనం ఇంకెక్కడికి వెళ్ళాం. మన నిలువెత్తు ధనమిస్తామన్నా వెళ్ళాం. ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త సంపదాన్ని కాళ్ళ ముందు పడిస్తామన్నా సరే వెళ్ళాం. అందుచేత మరి ఆ ఒకే భగవంతుడు సర్వమై ఉన్నాడు అని బాబా చిత్రానికి గీశారు. చిత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. భగవంతుడు ఎప్పుడు భగవంతుడే, ఎరుకతో ఉన్న భగవంతుడు, ఎరుక లేని భగవంతుడు, అనుభవం పొందినప్పుడు పరిపూర్ణ భగవంతుడు అవుతాడు అంటూ ఎరుక కలిగి ఉండడం, ఎరుక లేకపోవడం అన్న వాటిని తాను బాబా అది చదువుకున్నాం. ఇందులో కిట్టి మధ్యలో అడ్డుపడింది. ఎరుక లేకపోవడం అనడానికి మంచి పదమైన ఏదైనా ఉంది అన్నది ఉందా బాబా అని అడిగింది. దానికి బాబా ఒక ఉదాహరణ చెప్పారంటే బంగారపు కొండ ఉదాహరణ చెప్పారు. మీరంతా ఇంతవరకు విన్నారు.
బాబా చెప్పిన బంగారపు కొండ ఉదాహరణ వరకు కొంచెం ముందుకెళ్దాం. అయితే ఒక లోహం, మనుషులు. కొండ బంగారమే భగవంతుడే, మరి మీరు బంగారమే భగవంతుడే. అందరిలో అన్నిగా ఉన్న అదే భగవంతుడు మీలోనూ కొండలోనూ ఉన్నాడు. ఎందుకంత ప్రభు మెటిక్యులస్ గా మనకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం వచ్చింది? విన్నా పట్టించుకున్నా పదిలపరుచుకున్నా దాన్ని మళ్ళీ జ్ఞాపకం చేసుకోం, జ్ఞాపకం వచ్చినా మళ్ళీ పట్టించుకోం. అంటే మన పరిస్థితి అది. అంచేత బాబా పదే పదే చెప్పడంలో ఆయన విసుగు పడకుండా మనకు చెప్తున్నాడు ఆయన. అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే బంగారం ఒక లోహం, మరి మీరు మనుషులు. కొండ బంగారమే భగవంతుడే, మరి మీరు బంగారమే భగవంతుడే. అందరిలో అన్నిటా ఉన్న అదే భగవంతుడు మీలోనూ కొండలోనూ ఉన్నాడు. ఈ సృష్టి ఎందుకు? భగవంతుడు అనంత శక్తి, జ్ఞాన, ఆనందాలను తనకున్నట్టు తనకు తానుగా అనుభూతి పొందాలి. ఫస్ట్ అండ్ ప్రైమరీ స్టేజ్ ఆఫ్ బిఫోర్ క్రియేషన్, కోహం నేను ఎవరిని అనే ఒక ప్రశ్న ఉదయించడం, సోహం అనే సమాధానం రావడం. ఆ ప్రశ్నకి ఈ జవాబు కంటిన్యూస్ గా రిపీట్ అవుతూనే ఉంది ప్రతి మానవాత్మలో కూడా. అందుచేత ఈ అనుభూతి పొందినా భగవంతుడిలో ఏ మార్పు ఉండదు. అనుభూతి పొందాలి భగవంతుడు, కానీ అనుభూతి పొందినా భగవంతుడిలో ఏ మార్పు ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ అదే ఆయన అయి ఉన్నాడు, మళ్ళీ అవుతున్నాడు. ఏదైతే తాను అయి ఉన్నాడో అదే మళ్ళీ ప్రతి జీవి ద్వారా అవుతున్నాడు, ప్రతి మానవుడి ద్వారా అవుతున్నాడు ఆయన. అందులో కొత్తతనం ఏముంటుంది? కనుక ఏమంటున్నాడు ఆయన? సృష్టి ఎందుకు? భగవంతుడు అనంత శక్తి జ్ఞానానందాలను తనకున్నట్టు తానుగా అనుభూతి పొందాలి. ఆ అనుభూతి పొందిన భగవంతుడిలో ఏ మార్పు ఉండదు. ఎందుకుంటుంది? పొందుతున్నదే మనందరి వల్ల, మనందరి ద్వారా. కనుక బాబా అంటున్నారు, శివంలో ఉన్నప్పుడు చట్టి బాబాకు ప్రతిరోజు స్నానం చేయించేవాడు. మళ్ళీ సబ్జెక్టులకు బాబా ప్రవేశించాడు. కానీ నవంబర్ 11 సోమవారం నాడు చట్టి బాబాయే బాబా స్నానం చేయించాడు. చట్టి బాబాను బాబా సమీపించినప్పుడు నీళ్లతో ఉన్న బకెట్ తీసుకొని బాబా పైన గుమ్మరించాడు. చూసారా అది ఎలా బాబాతో ఆడుకుంటారో? ఈ మస్తుకు చాలా ఆనందంగా ఉంది. నీళ్లతో ఉన్న ఇంకో నిండు బకెట్ను తీసుకొని ఇంకా పోయినా అని బాబాని అడిగాడు. బాబా సరే అనడంతో 10-12 బకెట్ల నీళ్లు బాబాపై పోస్తూ చట్టి బాబా అదే పనిగా నవ్వుతూ ఉండిపోయాడు. మన ఆజ్ఞాకారుల్లో కొంతమంది అదృష్టవంతులు ఉన్నారు, అలా భగవంతుడితో ఆటలాడుకున్న వాళ్ళు. అలా నీవు నాపై నీళ్లు పోయడం వల్ల, అలా నీళ్లు నా పైన పోయడం వల్ల అతనికి చాలా సంతోషం కలిగిందని నాకు తెలుసు అని బాబా తరువాత మందలి వాళ్లకు చెప్పారు. ఈ సమయంలో సిలోన్ వాతావరణం బాగా చలితో శరీరం గడ్డకట్టేటట్టు ఉన్న, ఒక పక్క వర్షాలు పడుతున్నా, బాబా ఆరోగ్యం సులువుగా జలుబుకి లోనయ్యేటట్టు ఉన్న, ఆ విధంగా మస్తు ప్రవర్తించేందుకు బాబా అంగీకరించారు. మనకు కానీ జలుబు చేస్తే మన పనులు వచ్చి నీళ్లు పోసారనుకోండి, చిరుసు పూలలా పడిపోతాం వాళ్ళ మీద. మరి ఆయన మనలాంటి వాడే కదా, మానవ రూపంలో ఉన్నాడు కదా, సామాన్య మానవ రూపంలోనే ఉన్నాడు కదా, మనలాగే మనస్సు, హృదయం, చైతన్యం అన్నీ ఉన్నవాడే కదా. మానవుడిగా ఆయన చేసే ప్రతి కార్యక్రమం మానవుడిగానే చేస్తాడు. అందువల్ల అమెరికాలో
చాలా కొబ్బరికాయలు తినేదాన్ని. నాకెప్పుడు గొంతు నొప్పి రా, నీవెప్పుడు వాదిస్తావెందుకు అని బాబా మందలించాడు. నేను చెప్పిన మాట ఎందుకు వినవు అని అంటూ కొబ్బరి తినొద్దని ఆమెను హెచ్చరించారు. చివరికి రాను ఒప్పుకొని నా గొంతుకు మంచిది కాదు కాబట్టి తినను అని చెప్పింది. ఈ జవాబుతో బాబా సంతృష్టి చెంది ఆమెను క్షమించారు. చాలా మందిని బాబా క్షమించారు, మండలి వాళ్ళని కూడా. మనం అదృష్టవంతులు అయిపోయాం. లేకపోతే మనం చేస్తున్న పనులకి, మన చర్యలకి, మన ఆలోచనలకి, మన ఏకాగ్రతకి, మన బలహీనతలకి వాళ్ళు అసలు మనం దగ్గరికి బాబా ఉంటే దగ్గరికి రానివ్వరు. కానీ అదృష్టవంతులు అయిపోయాం. ఎప్పటిలాగే బాబా మస్తు కార్యక్రమాలు బాగా నిమగ్నమై ఉన్నారు. భిన్న తరహా మస్తుల సాంగత్యం చేసేందుకు బాబా అప్పుడప్పుడు కొలంబో వదిలి వెళ్ళేవారు. బాబా కలుసుకున్న మస్తులకు సంబంధించి ప్రధానమైన విశేషాలతో ఎటువంటి సమాచారం లేకపోయినా సిలోన్ ప్రయాణం ముఖ్యంగా మస్తు సాంగత్యం కోసమే నిర్వహించారు. స్త్రీ పురుష మండలితో అంత పెద్ద బృందాన్ని వెంటబెట్టుకొని ఆ యుద్ధ సమయంలో బాబా ప్రయాణం చేయడమే ఒక విశేషం. వారుండే బసలో స్త్రీలు అటు ఇటు స్వేచ్ఛగా సంచరించలేకపోయినా ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన విధులు నిర్దేశించడమైనది. ప్రతి మనిషి గురువు యొక్క తిరగలి చట్రంలో బంధించబడి ఉన్నాడు. తిరగలి చక్రం అంటే కనుచూపు. ప్రతి మనిషి గురువు యొక్క తిరగలి చట్రంలో బంధించబడి ఉన్నాడు. వారి మనసులు నిరంతరం దాడిని ఎదుర్కొంటూనే ఉన్నాయి. వారి ఆహాన్ని పిండి చేసే ఆ స్థితిని ఎవరు వర్ణించలేరు. ఇవి మనకి లేవు, మనకి నాటి శిక్షణ లేదు. కాబట్టి మనం వెచ్చలవిడిపోయాము. మనం చేస్తున్న ప్రతి పని మనకు ఆనందం వస్తుంది. దాని గురించి ఆలోచిస్తాం. ఈ పని నేను చేశాను, దీనివల్ల నేను ఏ విధమైన అనుభవాన్ని పొందాను, నేను ఏ విధంగా బాబా యొక్క పనికి వస్తాను. ఒక్కటే మీకు చెప్తాను నేను ప్రేమతో, ఏమిటంటే మనకు ముందు తరాలలో వాగ్గేయకారులు చూపించిన మార్గంలో మనలో ఏ ఒక్కరూ లేరు. ఒక్కరిని చూపించండి, ఎవరినైనా ఫలానా వాడు ఉన్నారని, లేరు. మరి వాళ్ళు జీవితాన్ని ఆయన పాదాల ముందు ఒక విధంగా స్వేచ్ఛగా విడిచిపెట్టారు. వాళ్ళని వాడు పోగొట్టుకున్నారు. మనం అందుకు భిన్నంగా ఉన్నాం. అందుచేత మనకి బాబా చెప్పినటువంటి విషయాలు క్రానిక్ గా అంటే లోతుగా అవి వెళ్ళకుంటున్నాయి. కొలంబో నగరానికి దగ్గరలో మెహర్ బాబా బస్ చేసిన విషయం పత్రికల్లో రావడంతో ఆయన దర్శనార్థం ప్రజలు ఆయన బంగాళాకు చేరుకున్నారు. ఏకాంతంలో ఉన్నందున బాబా వారికి దర్శనమిచ్చేందుకు అంగీకరించలేదు. 1940 ఆగస్టు నుండి 41 ఆగస్టు వరకు ఏకాంతంలో ఉంటానని బాబా 13 కిట్టి వెండరాగా ఉన్న కొత్త బంగళాన్ని చూసేది. ఆ బంగళా తనకు నచ్చింది. అంత తర్వాత నవంబరు తన పరివారంతో 2 బస్సులు, ఒక కారు, ఒక సామాన్య ట్రక్కుతో వేయిన్ గోడ నుండి క్యాండీకి బయలుదేరారు. 2 గంటల ప్రయాణం తర్వాత వాళ్ళంతా హొలోలువా ఉన్న ఉన్నారు. సుందరంగా ఉంది. చట్టి బాబాతో పాటు బాబా కొండపైన చేశారు. కొండ దిగువ ప్రత్యేకంగా స్త్రీలు ఉండేందుకు క్యాంటీన్లో చాలా బల్లులు ఉన్నాయి. బల్లులు మలమూత్రాలు చాలా విషపూరితమైనవి. ఆ బల్లులు ఆహారంలో
మలమూత్రాలను విసర్జించే ప్రమాదం ఉందన్న కారణంగా కేటి బల్లుల్ని గోడ నుండి దూరంగా తుడిచి తరిమేది. బైదుల్ కుమార్తె దౌలా వాటిని చంపించింది. నవంబర్ 17 ఆదివారం నాడు దౌలా కేవలం 15 నిమిషాల్లో 7 బల్లుల్ని చంపాలని బాబాతో చెప్పింది. బాబా సంతోషించలేదు. కానీ కేటి ఏదైనా ఆహారంలో పడితే మనం చస్తాం అని తనను సమర్థించుకునే ధోరణిలో చెప్పింది. బల్లుల్ని చంపొద్దు. ప్రత్యక్షంగా హాలు చేసే ఏ జంతువైనా చంపొచ్చు, కానీ బల్లుల్ని చంపొద్దు. వాటిని పట్టుకొని బయటికి విసిరేయండి. పురుగులు తినే ప్రయోజనాన్ని కలుగజేస్తాయి అని బాబా స్పష్టంగా చెప్పారు. అంతేగాక మీరు వాటిని చంపితే వచ్చే జన్మలో మీరు బల్లులుగా పుడతారు అని బాబా వారిని ఏడిపించే విధంగా అన్నారు. నవంబర్ 17న చట్టి బాబా చిత్తవృత్తి మారిపోయింది. విపరీతమైన కోపంతో తనకు పెట్టిన ఆహారాన్ని పళ్ళని కిటి అవతల విసిరేశాడు. నాకు చాలా ఆకలిగా ఉంది, నేను చిన్నపిల్లాడిని అని పదే పదే అంటూ ఉండేవాడు. అతనికి ఆహారం పెడదామని పురుషమండలి ప్రయత్నించిన 3 సార్లు ఆహారంతో నిండుగా ఉన్న పళ్ళాన్ని విసిరి పారేశాడు. 2 బాల్చీలు నీళ్లు తెమ్మని చెప్పాడు. ఆ నీటిని తన గదిలోని రాతి నేల మీద గుమరించాడు. అప్పుడు ఆ బుర్ర నేల మధ్యలో కూర్చున్నాడు. మర్నాడు గది లోపల గడి వేసుకొని తలుపు తెరవలేదు. అతనితో పని చేద్దామని బాబా తలుపు తెరవమని తలుపు కొడుతూనే ఉన్నారు. చివరికి చట్టి బాబా తలుపు తెరిచాడు. బాబా ఒక్కరే లోపల అతనితో కూర్చున్నారు. తరువాత అదే రోజు అంటే నవంబర్ 18న స్త్రీల దగ్గరికి వెళ్ళినప్పుడు బాబా వాళ్ళకి ఈ విధంగా తెలియజేశారు. అవతార పురుషులు ఆయన చేసే ప్రతి పనికి కూడా దానిలో ఉన్న అర్థం పరమార్థం వాళ్ళకి తెలియజేసేవారు. ఇప్పుడు మనకు కూడా తెలుసుకోమంటున్నారు చదివించి. బాబా చేసే పనుల్లో పరమార్థం మనకు తెలియాలి. ఎందుకు తెలుసుకోవాలంటే ఆయన్ని మనం ప్రేమిస్తున్నాం కాబట్టి. ఈరోజు నేను చట్టి బాబాతో చాలా బాగా ఎంతో తృప్తికరంగా పనిచేశాను. కానీ నాకు బాగా ఉక్కపోసి 2 సార్లు నా బట్టలు మార్చుకోవాల్సి వచ్చింది. ఈ ముసలి మస్తు అంత సంతోషంగా ఉండడం నేను ఎంతవరకు చూడలేదు. నేను చిన్నపిల్లవాడిని అని ఒకసారి, నేను వృద్ధుడిని అని మరొకసారి అంటూ నేను ఇంతసేపు చట్టి బాబా నవ్వుతూనే ఉన్నాడు. ఈ రోజు ఎక్కువగా భోజనం చేశాడు. అన్నం, పప్పు, నీళ్లు అన్ని కలిపి తిన్నాడు. మట్టి తెమ్మని కుర్రవాడికి చెప్పి దాన్ని గదిలో నేల మీదంతా పోసి దాని మీద కూర్చున్నాడు. ఆయన ఏమడిగితే దాన్ని ఇవ్వమని కుర్రవాళ్ళకి నేను చెప్పాను. నేను కూడా ఈ రోజు అతనితో కష్టపడి పనిచేశాను. బురదలోను నీటిలోనూ కూర్చొని అతను చాలా సంతోషంగా ఉన్నాడు. అతన్ని సమీపించిన ప్రతిసారి నా మీద బురద ఎగిరిపడేది. కిటికీలు తెరచుగా గాలి విభుని వీస్తుంటే ఒంటి మీద ఏమీ లేకుండా చట్టి బాబా ఆ బురదలోను నీటిలోను 24 గంటలు ఎలా కూర్చున్నాడో ఊహించండి. అతనికి ఎప్పుడు పరిశ్రమ పట్టదు. కీళ్లు బిగిసిపోవడం కానీ జరగలేదు. శాండో బాగా పేరులో కుస్తీ పట్టే వస్తాడు కూడా అలా చేయలేడు. మస్తులకి ఏ శక్తిను లేకపోవడం చేత వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉండేందుకు దివ్య శక్తియే దోహదపడుతుంది. దేవుడు చూసుకుంటాడులే అని వాళ్ళు అంటారు. చూసారా? మస్తులకనే కాదు, అసలు భగవంతుడు అంటే ఏమిటో తెలియకుండా ఆయన్ని ప్రేమిస్తూ ఆయన కోసం జీవిస్తూ ఏదో తనకు సాధ్యమైన తీరులో ఆయన్ని భజిస్తూ ఆయనకు ఉపచారాలు చేస్తూ ఆయన కోసం నిరంతరం ఆలోచిస్తూ పరితపిస్తూ ఉన్న వాళ్ళకి కూడా ఈ మస్తుల లాంటి రక్షణ లభించే అవకాశం ఉంది. ఇది వాస్తవం. 4వ భూమికను దాటిన వారికి వ్యాధి సోకదు. అనుభవం చేసుకోండి. 4వ భూమిక దాటితే మరి వ్యాధి సోకదట. పసిబిడ్డ ఎప్పుడైనా తన వంటిని గురించి కానీ ఆరోగ్యం గురించి కానీ ఆలోచిస్తుందా? మనకి ఇక్కడ ఒక అనుమానం రావచ్చు. కుతుబేత చైతన్యం ఉన్న బాబాజానికి చివరి దశలో వేళ్ళన్నీ కుళ్ళిపోయేవి. మరి అదే సాధ్యమైంది 4వ భూమిక దాటికి వారికి వ్యాధి సోకదు అన్నప్పుడు. దీనికి సమాధానం ఏమిటంటే
ఆవిడే ఆ పరిస్థితి సృష్టించుకున్నది. మన అలవాటు, మన ఆలోచన లేకుండా షార్ప్ గా ఉండాలి. కుటుంబ చైతన్యం ఉన్నటువంటి హజరత్ బాబా గారికి ఎలా వ్యాధి సోకుతుంది? మఠాన్ని ఆపింది, భయంకర పరిస్థితులను ఆవిడ ఆపింది. అతను దానికి వ్యాధి వస్తుంది. ఆవిడే కావాలనే ఆ వ్యాధిని తనకి తానుగా తన వేళ్ళకి సృష్టించుకుంది. ఇది గుర్తుంచుకోండి. సమాధానం ఎవరైనా వెలిగితే చెప్పడానికి బాగుంటుంది. పసిపిల్ల ఎప్పుడైనా తన వంటిని గురించి కానీ ఆరోగ్యం గురించి కానీ ఆలోచిస్తుందా? ఈ భారం అంతా తల్లి వహిస్తుంది. సత్పురుషులే నిజమైన బిడ్డలు, దేవుడే వారి మాతృమూర్తి. నీవు పసిబిడ్డ కానంత వరకు దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేవు. బాగా అండర్లైన్ చేసుకోండి మైండ్లో. నీవు పసిబిడ్డ కానంత వరకు, పసిబిడ్డ అంటే ఏమీ తెలియని స్థితి, చక్కగా నవ్వుతూ ఆడుకునే స్థితి, పెడితేనే తాగి చెట్టుకుంటేనే ఓరడిల్లి హాయిగా పడుకునే స్థితి, ఏ ఆలోచన లేని స్థితి. ఆ స్థితికి వచ్చినప్పుడు రానంత వరకు కూడా దేవుని రాజ్యంలోకి నువ్వు ప్రవేశించలేవు. జ్ఞాపకం ఉంచుకోండి విషయాన్ని. నొరీనాను పసిబిడ్డగా ఊహించుకోండి, కానీ ఉన్మాది అయిన ఒక బిడ్డగా అనుకోండి. నదిను నేను బిడ్డగా పరిగణిస్తాను, కానీ పిచ్చిదారిగా కాదు. ఆమె పిచ్చిదే అయితే నొరీనా ముక్కును కొట్టడం మొదలవుతుంది. మరి నొరీనా పిచ్చిదైతే ఎలిజబెత్ బ్రాకెట్లో భయంతో అమెరికా వెళ్ళే మొదటి వాడే ఎక్కేస్తుంది. కర్మన్మాసి పిచ్చిదైతే ఆమె బానుబాయిని కిటికీలోంచి బయటకు విసిరేస్తుంది. మన్సారి అయితే ప్రతి ఒక్కరిని కిటికీ బయటకు విసిరేస్తుంది. కిటికీ ఒక పాత్రలో వండేందుకు ఇంకో 10 భాషలు నేర్చుకుంటుంది. వాళ్ళకున్న లక్షణాలను అనుసరించి బాబా స్త్రీలను ఆట పట్టించారు. వంటగది పర్యవేక్షణ కిట్టి చేస్తుంది. పనిచేసే అమ్మాయికి ఇంగ్లీష్ అర్థం కాదు కాబట్టి కిట్టి కొన్ని మరాఠీ పదాలను విధిగా నేర్చుకుంది. కానీ ఏ మరాఠీ పదాన్ని సరిగ్గా పలకలేకపోయేది. ఆ కారణంగా బాబాకు అమితమైన వినోదం కలిగేది. నవంబర్ 21 ఆదివారం నాడు 4 కార్లలో జనం బాబాను దర్శించేందుకు వచ్చారు. కానీ వాళ్లలో మాట్లాడమని బాబా నొరీనాను పంపారు. ఏకాంతంలో ఉండాలనుకోవడంతో బాబా వాళ్లను కలవలేదు. ఆ రోజు ఉదయం 10 గంటలకు బాబా ఎలిజబెత్ కారులో స్త్రీలతో కలిసి బొటానికల్ గార్డెన్స్ కి వెళ్లారు. మర్నాడు అనగా నవంబర్ 22న బాబా రోజంతా నీళ్లు తేనెతో ఉపవాసం కొనసాగించారు. ఆ రోజు పురుషమండలతో గడిపారు. నవంబర్ 23న క్యాండీ పట్టణాన్ని సరస్సును సందర్శించేందుకు స్త్రీలకు తనతో తీసుకువెళ్లారు. సరస్సులో జలక్రీడ ఆడుతూ కొన్ని తమాషాలు చేస్తున్న ఏనుగులను చూద్దామని కూడా వెళ్లారు. మెహరాబాద్ నుండి బయలుదేరిన బ్లూ బస్ నవంబర్ 23 మధ్యాహ్నానికి క్యాండీ చేరుకుంది. బాబా ఆ మర్నాడు బుద్ధునికి సంబంధించిన వివిధ ప్రదేశాలు చూపించేందుకు సేలను తీసుకెళ్లారు. ఉదయం 7:30కు బయలుదేరి 10:30కి దంబుల్లా చేరుకున్నారు. అనురాధపురంలో బుద్ధుడు బ్రహ్మానుభవాన్ని పొందిన బోధి వృక్షాన్ని చూశారు. భారతదేశంలోని అసలు బోధి వృక్షం యొక్క మొలక ఈ బోధి చెట్టు. నవంబర్ 25న ఉదయం 5:30కు బాబా శ్రీలంలో విడిదికి వచ్చారు. ప్రతి ఉదయం 8 గంటలకు హరి పరమాత్మ ప్రార్థనా గీతాన్ని పాడమని మరియు సాయంకాలం 6 గంటలకు తూ నిరాకార్, నీవు నిరాకారుడు అన్న అక్టోబర్ నెల చివరిలో ఐడెన్విల్లో తండ్రి మరణించాడు. నవంబర్ 27న ఆ మరణాన్ని గురించి చర్చిస్తూ బాబా ఆమెతో నీవు సంతోషంగా ఉండాలి, నీ తండ్రి చాలా అదృష్టవంతుడు, వివేకానందునిలా ఏమీ బాధపడకుండా అతను చనిపోయాడు, ముక్తి పొందాడు. నీ సాంగత్యంలో నాతో ఉంటున్న వారి బంధువులంతా, వారికి నేను తెలిసినా తెలియకపోయినా, నన్ను వారు విశ్వసించకపోయినా వారందరికీ మోక్షం లభిస్తుంది. అలాంటి అదృష్టవంతులు 72 తరాలు వారు ముక్తిని పొందుతారని కృష్ణుడు చెప్పాడు అన్నారు. అంటే ఒకసారి బాబా మనకి చిన్న తాయిలాలని ఇస్తాడు. ఆ తాయిలాలు ఎలాంటివంటే మనలో ఉన్నటువంటి సాధారణంగా అందరిలో కూడా ఏవో ఆక్రోశాలు తాపత్రయాలు ఉంటాయి.
ఆ ఆక్రోశాలు తాపత్రయాలు ఎలా ఉండాలి అంటే ఇలాంటి ఉదాహరణలు మనం చదువుకున్నప్పుడు మనకు తెలుస్తుంది. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులను గురించి బాబా ఇలా చెప్పారు. ఈ సమయంలో ప్రపంచంలోని సగం మంది చనిపోతారు, బహుశా నా తండ్రి కూడా చనిపోవచ్చు. ఒక ప్రశాంతమైన స్థలాన్ని సమకూర్చాలన్న తన అభిలాషను సిలోనికి బయలుదేరే ముందే బాబా వ్యక్తం చేశారు. రాహూరికి వెళ్లే దారిలో ఉన్న 2-3 స్థలాలను బాబాకు సరోష్ చూపించాడు. కానీ బాబా వాటిని ఆమోదించలేదు. పెండు కూడా ఆమన్ నగర్ దగ్గరలో ఉన్న ఇంకో స్థలాన్ని బాబాకు చూపించాడు. కానీ అది కూడా బాబాకు నచ్చలేదు. ఒకరోజు ఇదే సమయంలో పింపల్గాం సరస్సుకి దగ్గరలో ఉన్న ఎకరాల స్థలం వేలం వేస్తున్నట్టు విష్ణు వార్తాపత్రికల్లో చదివాడు. ఆ శతాబ్ది ప్రారంభంలో ఈ కృత్రిమ సరోవరాన్ని నిర్మించే సమయంలో బ్రిటిష్ ఇంజనీర్ మరియు ఇతర సిబ్బంది ఉండేందుకు గాను ఒక కుటీరాన్ని నిర్మించారు. బాబా ఆ స్థలాన్ని చూసి దాన్ని ఆమోదించారు. వేలం జరిగినప్పుడు దాన్ని కొనమని అనుమతిని కూడా ఇచ్చారు. పింపల్గాం సరస్సును 1927లోనే బాబా 2 సార్లు సందర్శించారు. ఒకనాటికి ఆ స్థలాన్ని బాబా తన శాశ్వత నివాస స్థావరంగా చేసుకుంటారని మండలంలో యువకులు అనుకోలేదు. అప్పట్లో వారికి దాని గురించి బాబా ఎలాంటి సూచనలు కూడా చేయలేదు. ఈ స్థలం నిజంగా చాలా బాగుందని మాత్రమే అన్నారు. నవంబర్ 11వ తేదీన వేలం జరిగింది. అప్పటికి బాబా సిలోన్లో ఉన్నారు. వేలంలో మనకు ఆ విశ్రాంతి భవనం దొరుకుతుందా, మనకు లభిస్తే చాలా బాగుంటుందని బాబా పదే తన దగ్గరున్న మండలితో అన్నారు. వేలంలో పాల్గొన్న సరోష్ పెండులకు ఆమన్ నగర్ మున్సిపాలిటీ కార్యనిర్వాహక మండలిలో సభ్యుడిగా ఉన్న ఆది సీనియర్ తండ్రి గారు అంటే కైకుసు ఇరానీ సహకరించి వేలంలో వారి పాటే నెగ్గేటట్టు చేశాడు. వేలంలో విజయం సాధించి నవంబర్ 28 గురువారం నాడు వాళ్ళు బాబాకు ఈ దిగువ టెలిగ్రామ్ పంపించారు. పింపల్గా బంగ్లా కొన్నాం. బాబ్జీ ఒక పాటలో పింపల్గామున కొలువైయున్న శ్రీ మెహర్ బాబా నమో నమో అని గీతాన్ని రాశాడు. ఆ పింపల్గాం బంగ్లా కొన్నారు. క్యాలికట్ ప్రయాణ విషయంలో చర్చ తలెత్తింది. నవంబర్ 28న ఈ సామాన్లన్నింటినీ బస్సులో ఎలా సర్దగలం అని నురీనా బాబాకు ఫిర్యాదు చేసింది. ఇప్పుడు బాబా యుద్ధం వలన జనం ఎంతో బాధపడుతుంటే నీకు మాత్రం సౌకర్యాలు కావాలా? ఏదైనా బాధాకరంగా ఉన్నప్పుడు ఫిర్యాదు చేయకుండా ఉండడం, పరిస్థితులు బాగున్నప్పుడు సంబరపడకుండా ఉండడం నేర్చుకో అని ఆమెతో అన్నారు. నవంబర్ 29న చట్టీ బాబా కుటీరం నుండి బాబా వెళ్ళిన తరువాత ఆ బస్సు ఎంతో ఉద్వేగంతో తలుపుకి బిగించి ఉన్న అద్దాలని పిడికితో పగలగొట్టాడు. గాజు ముక్కలను శుభ్రం చేసేందుకు కుర్రవాడు వస్తే వద్దు, శుభ్రం చేయకు, అలాగే ఉండని అని చట్టీ బాబా అతనితో అన్నాడు. బాబా మళ్ళీ చట్టీ బాబాను చూడడానికి వచ్చి వెళ్ళాక అతను చాలా ప్రశాంతంగా ఉన్నాడు. ఈ సమయంలో జర్మన్ సేనలు ఇంగ్లాండ్ మీద బాంబుల వర్షం కురిపించాయి. మొదటిసారిగా అలా చట్టీ బాబా ఉద్వేగానికి లోనవడానికి అదే కారణమని బాబా చెప్పారు. సిలోన్లోని చట్టీ బాబా వింత ప్రవర్తనకు యూరోప్ లో జరిగే సంఘటనకు సంబంధం ఉంది. అంతేకాకుండా రాబోయే 50 ఏళ్లలో జరిగే సంఘటనలకు కూడా సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. మొదటిసారిగా జరిగిన అటువంటి సంఘటనకు చట్టీ బాబా ప్రవర్తనతో సంబంధం ఉంది. కృష్ణ పగటిపూట చట్టీ బాబా దగ్గర విధి నిర్వహణ కొనసాగిస్తున్నాడు. అలాగే రాత్రులు బాబా దగ్గర కాపలా కూడా కొనసాగిస్తున్నాడు. బాబా పడుకొని ఉన్నప్పుడు కృష్ణ ఏమాత్రం కదలకూడదని ఆదేశం. కృష్ణ తను కూర్చున్న స్థితిలో సర్దుకుందామని ఏమాత్రం కదినా అతను ఒంటి మీద ఉన్న బట్టల రాపిడి వల్ల వచ్చే శబ్దంతో తన ప్రశాంతతకు భంగం వాటిల్లిందని బాబా చెప్పేవారు. అంత మిటిక్యులస్ గా ఎగ్జామిన్ చేసినటువంటి ఆ ప్రభు చెంతలో మనం ఎంత హ్యాపీగా మేనేజ్ అవుతున్నామో ఆలోచించండి. అంత మిటిక్యులస్ అబ్జర్వేషన్ బాబాది. మనం అదృష్టవంతులు ఆయన మధ్య లేకపోవడం. కొత్త బంగ్లాకు మారినప్పుడల్లా బాబా తన కోసం మండలి సభ్యుల్లో ప్రతి ఒక్కరి కోసం గదులను ఎంపిక చేసేవారు. క్యాండీలో చట్టీ బాబా గది బాబా ఉన్న గదికి చాలా దగ్గరలో ఉంది. ఒకనాడు అర్ధరాత్రి వేళ చట్టీ బాబా కేకలేస్తూ గట్టిగా అరవడం ప్రారంభించాడు. స్నానానికి వాడే ఇనప బాల్చీలను కుర్చీలను ఎత్తి గది అవతలకు పారేశాడు.
తన పక్కపైన ఉన్న దుప్పట్లు చించేశాడు. ఆ శబ్దంతో పురుషమండలికి మెలకు వచ్చింది. కానీ బాబా మాత్రం గురు పెట్టి నిద్రపోతున్నారు. అంతా అబద్ధమే, ఆయన ఎక్కడ గురుపోయి నిద్రపోతాడు. అప్పుడు కృష్ణ ఏ రకం దేవుడు ఈ మేడ బాబా, ఈ నిజంగా సర్వగుణేనా అని ఆలోచించసాగాడు. ఆ అవకాశం వాడికి ఎలాగొస్తుంది? కొంత సమయం గడిచిన తర్వాత బాబా లేచి మంచినీళ్ళు అడిగారు. కృష్ణను చూసి ఏమిటి ఆలోచిస్తున్నావు అని అడిగారు. నువ్వు నిజంగా దేవుడివేనా అని ఆశ్చర్యపడుతున్నాను అన్నాడు కృష్ణ. ఎందువల్ల, దేనికైనా ఆలోచిస్తున్నావు? బాబా, ప్రతి రాత్రి కాపలా పని నిర్వహిస్తూ నీ ముందర బండరాయిలా కూర్చుంటున్నాను. ఒక అంగుళం కూడా కదలడానికి లేదు. నా బట్టల వల్ల వచ్చే అత్యల్పమైన సవడి కూడా నీ ప్రశాంతతను భంగం చేస్తున్నాయి. కానీ చక్కీ బాబా గంట సేపటి నుంచి గొంతు చుచ్చుకుని అరుస్తున్నాడు కదా. అంతేకాక కనబడిన వస్తువులలో విసిరేస్తున్నాడు. అయినా నీవు మాత్రం గాఢ నిద్రలో సుఖంగా ఉన్నట్టు కనిపిస్తున్నావు. బాబా కృష్ణ వైపు తేలిపారా చూశాడు. తన పెదవులపై వేడి పెట్టి మాట్లాడకు అన్నారు. అదే మనకు ఫోటో ఉంది, తీశారది. తిరిగి బాబా పడుకున్నారు. కానీ మళ్ళీ వెంటనే లేచి నీ సమస్య ఏమిటి, ఈసారి ఏం ఆలోచిస్తావు అని అడిగారు. ఆ విషయమే బాబా అన్నాడు. అసలు ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు అని బాబా నొక్కి అడిగారు. చక్కీ బాబా అలా కోపంతో చెలరేగిపోవడానికి కారణం ఏమిటి, అది కావాలి కృష్ణుడికి. చూశారా ఎంత అద్భుతంగా వాళ్ళు బిహేవ్ చేసేవాళ్ళు. అంచేత మనం ఆయనతో ఉంటున్నామా, ఆయనతో జీవిస్తున్నామా, ఆయన కోసం తపన పడుతున్నామా, ఆయన పని చేయాలని ఆరాటపడుతున్నామా, అసలు మన ఆలోచనలను ఆయన మీద ఉన్నాయా లేవా అని ప్రతి క్షణం కూడా మనల్ని మనం పరీక్షించుకోవాలి, తప్పదు. ఎందుకంటే అలా ఉన్నారు కనుకనే ఆయన ఆంతరంగిక శిష్యులు కాగలిగే వాళ్ళు. 14 మంది అవుటర్ సర్కిల్, 14 మంది ఇన్నర్ సర్కిల్, 20 మందితో ఆయన ఎంత అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించారు మనకేం తెలుసు, కానీ మనకు తెలియజేస్తున్నాడు ఆయన. అంచేత అవతార్ మెహర్ బాబాకి జై. ఒక్క మాట, మీకు నిన్న ఈ పుస్తకంలో కొన్ని విషయాలు చదువుతూ ఎవరైనా సరే ఇలాంటి విషయాన్ని పాటలుగా రాయండి అని బాబా చెప్పడం జరిగింది. అయితే నా ఫోను కేవలం మన ఈ డైలీ చేసేటటువంటి సహజీవన కార్యక్రమంకి ఉపయోగపడుతుంది. ఎవరితో అయినా ఫోన్లో మాట్లాడడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఇంకా ఏమీ దీనిలో రావడం లేదు, ఏ యాప్ రావడం లేదు. అంటే పాడైపోయింది ఇది. బాబాయే పాడు చేశారంటాను. అందువల్ల మీరు పాటలు రాయాలని ఎవరైతే మీకు వాంఛ ఉంటుందో దానికి మీరు ఒక సమయాన్ని, పర్టికులర్గా ఒక సమయాన్ని పెట్టుకోవాలి. అది సమయం మీకు అనుకూలమైంది. ఒక 1 అవర్ మీరు ఆ పని చేయాలా. ఎవరు చేసినా సరే 1 గంట కూర్చోవాలి, అంటే 60 నిమిషాలు కూర్చోవాలి. 60 నిమిషాలు కూర్చొని 60 నిమిషాలు బాబా ఫోటో ముందు కూర్చొని ఏ విషయం అయితే రాయాలని మీరు అనుకుంటున్నారో దాన్ని దగ్గర పెట్టుకోండి. దాన్ని ఒక 4-5 సార్లు రిపీటెడ్గా చదవండి. లోతుల్లోకి వెళ్ళండి. అంటే లోతుల్లోకి వెళ్ళడం బాహ్యంగా మామూలుగా చదవడానికి తేడా ఏమిటంటే, సంగీతం ఉదాహరణతో మీకు ఒక మాట బాబా చెప్తారు. ఇప్పుడు మనం బాబా సంకీర్తన చేస్తాం, బాబా నామస్మరణ చేస్తూ ఉంటాం. సరే, సంకీర్తన నామస్మరణ ఈ రెండిట్లో తేడా ఏమిటంటే, సంకీర్తనలో అన్ని విషయాలు మనల్ని టచ్ చేస్తూ ఉంటాయి. కానీ నామస్మరణలో బాబా మాత్రమే టచ్ అవుతాడు, మరికేది టచ్ కాదు. మేహర్ బాబా మేహర్ బాబా మేహర్ బాబా మేహర్ బాబా అని అంటారు కదా. ఆ గ్యాప్స్ ఈక్వల్గా ఉండాలి, అప్పుడు సౌండ్ ఒకలా కనబడుతుంది. మేహర్ బాబా మేహర్ బాబా మేహర్ బాబా మేహర్ బాబా
మెహర్ బాబా, 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 మెహర్ బాబా. ఈ గ్యాప్స్ ఇస్తే ఏమవుతుంది? మనం ఏదైతే రాగంతో అంటున్నామో ఆ రాగం ఆ గ్యాప్స్ వల్ల అది చక్కటి స్థాయిలో వినబడతాడు. అలాగే సాహిత్యాన్ని మనం 1, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు చదివినప్పుడు ఇప్పుడు నేను ముందు చెప్పినటువంటి ఈ రాగాన్ని మనం పాడుతూ ఉన్నాము. మెహర్ బాబా, మెహర్ బాబా అంటున్నాం. సడన్ గా ఇంకోలా దీన్ని ఎందుకు అనకూడదు అని ఆలోచన వస్తుంది అనుకోండి. మెహర్ బాబా, మెహర్ బాబా, మెహర్ బాబా, మెహర్ బాబా, బికాస్ ఇట్ ఇస్ ఎ వెస్టర్న్ ట్యూన్. మెహర్ బాబా, మెహర్ బాబా, మెహర్ బాబా, మెహర్ బాబా, మెహర్ బాబా, మెహర్ బాబా. చూడు మారిపోయింది. అంటే ఒకే ప్రయత్నంలో మరొక చూడు మీరు కంపోజ్ చేసుకోవచ్చు. అలాగే ఆలోచనల్లో కూడా నువ్వు నిజంగా దేవుడివేనా అని అన్నప్పుడు కృష్ణ నీవు నిజంగా దేవుడివేనా మారిపోయింది. నీవు నిజంగా దేవుడివేనా బాబా మారిపోయింది. ఇది యాక్షన్ కాదు, మాడ్యులేషన్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. ఈ మాడ్యులేషన్స్ సాహిత్యం చదివేటప్పుడు, సాహిత్యం వినే నేను ఇంకా ఇతర రాతల్ని చేతల్ని ఎలా నేను చేయగలను, దిద్దగలను. కాబట్టి నాకు పంపించండి. నేను ఏమైనా ఒక సలహా బాబా నా ద్వారా ఇస్తే దాన్ని పాటించండి. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై.